హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏఐ సపోర్ట్ తీసుకొని ఒక ఫేమస్ సెలబ్రిటీని గానీ మీ ఓన్ ఫొటోస్ గానీ యూజ్ చేసి టాయ్ సెట్ ఇమేజ్ అలాగే యాక్షన్ ఫిగర్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఇలాంటి ఇమేజెస్ అలాగే వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవ్వాలి. ఇమేజ్ జనరేట్ అవ్వడం కోసం చాట్ జీపీటీ సపోర్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. చూడండి, గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ చాట్ జీపీటీ వెబ్సైట్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. నా జీమెయిల్ అకౌంట్తో నేను లాగిన్ అయిపోతున్నా. ఓకే, లాగిన్ అయితే అయ్యాం. ఇప్పుడు ఒక ఇమేజ్ జనరేట్ అవ్వడం కోసం నాకు ఒక ప్రాంప్ట్ అనేది కావాలి. ఆల్రెడీ నేను కొన్ని ప్రాంప్ట్స్ అనేవి నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నా. చూడండి, ఇవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కోహ్లీ. నేను కోహ్లీకి సంబంధించిన టాయ్ సెట్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఈ ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ అయితే నేను చేస్తున్నా. చూడండి, ఇక్కడ నేమ్ని రీనేమ్ చేస్తున్నా, విరాట్ కోహ్లీ. అలాగే మనకి ఆ టాయ్ సెట్లో వచ్చే ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాట్, అలాగే బాల్. థర్డ్ వన్ వచ్చేసరికి హెల్మెట్ రావాలి. నెక్స్ట్ టైటిల్, మనకి ఆ టాయ్ సెట్లో పైన వచ్చే టైటిల్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ అని ఇస్తున్నా. చూడండి, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. చూడండి, చాట్ జీపీటీ వెబ్సైట్లోకి వచ్చాం. చూడండి, ఇక్కడ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. చూడండి, విరాట్ కోహ్లీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. చూడండి, ఇక్కడ యారో మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ అని వచ్చి లోడింగ్ అనేది స్టార్ట్ అయింది. 2 to 10 minutes టైం అనేది తీసుకుంటుంది. ఓకే, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చూడండి, మనకి కోహ్లీకి సంబంధించిన టాయ్ సెట్ ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఇది మనం వీడియో కింద తర్వాత కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, డౌన్లోడ్. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫేమస్ సెలబ్రిటీ ఇమేజ్ మీద సేమ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్. ఫస్ట్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. ఇక్కడ ప్రభాస్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదేంటంటే బాహుబలి ఫోజులో ఉన్న ఇమేజ్. జస్ట్ ఓపెన్. ఇప్పుడు నాకు ప్రాంప్ట్ అనేది కావాలి. ఆల్రెడీ సేవ్ చేసుకున్న ప్రాంప్ట్ ఉంది చూడండి, ప్రభాస్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. నేమ్ అనేది రీనేమ్ చేసుకొని ప్రభాస్. ఇక్కడ నాకు డ్రెస్ వచ్చేసరికి బాహుబలి డ్రెస్ కావాలి. ఇక్కడ చూడండి, నేను బాహుబలికి సంబంధించిన కాస్ట్యూమ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాకు ఆ టాయ్ సెట్లో వచ్చేసరికి ఒక కత్తి కావాలి, అలాగే కిరీటం కావాలి, వీల్ కావాలి. నెక్స్ట్ కింద టైటిల్ వచ్చేసరికి బాహుబలి అని ఇస్తున్నా. ఈ బాహుబలి టైటిల్ అనేది ఆ టాయ్ సెట్లో పైన వచ్చింది. ఓకే, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. అప్ యారో. మనకి లోడింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. టైటిల్ మనకి బాహుబలి వచ్చింది. నెక్స్ట్ సేమ్ కాస్ట్యూమ్తో ఇమేజ్ జనరేట్ అయింది. ఇక్కడ మనం ఇచ్చిన ఆబ్జెక్ట్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్. చూడండి, డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ కింద ఎన్టీఆర్కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్తో టాయ్ సెట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎన్టీఆర్ అని ఇచ్చాను, అలాగే దేవరా మూవీకి సంబంధించిన డ్రెస్ కాస్ట్యూమ్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ కూడా నేను ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ టైటిల్ కూడా ఆల్రెడీ ఎంటర్ చేశాను, దేవరా అని. జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్. చూడండి, దేవరా మూవీకి సంబంధించిన ఇమేజ్ ఇది. సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్, ఎంటర్. ఏదైతే దేవరా మూవీకి సంబంధించిన ఇమేజ్ యూజ్ చేసుకొని మనకి టాయ్ సెట్ అనేది క్రియేట్ అవుద్ది.
ఓకే, మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఆ మూవీలో ఏదైతే కాస్ట్యూమ్ యూజ్ చేశారో సేమ్ కాస్ట్యూమ్తో మనం ఇచ్చిన ఆబ్జెక్ట్స్తో సహా మనకి టాయ్ సెట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ డౌన్లోడ్. ఓకే, మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నేను జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇవి. ఈ ఇమేజెస్ యూజ్ చేసి మనం ఒక వీడియో ఫార్మాట్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న యాక్షన్ ఫిగర్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. చూడండి, గూగుల్లోకి వెళ్ళి పిక్స్వర్స్ వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లో వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ ఈజీగా ఫాస్ట్గా జనరేట్ అవుతాయి. ఇక్కడ మనకి క్రెడిట్స్ వచ్చేసరికి 90 క్రెడిట్సే ఉంటాయి. ఒకవేళ అయిపోతే మీరు వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. జస్ట్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్. చూడండి, ప్రతి వీడియోకి మనకి 30 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. క్రియేట్. ఈ వెబ్సైట్లో మనకి స్పీడ్గా వీడియో అనేది జనరేట్ అవుద్ది. చూడండి, మనకి వీడియో అయితే జనరేట్ అయింది. ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఈ వీడియో ఈజీగా డౌన్లోడ్ కూడా అవుద్ది. జస్ట్ డౌన్లోడ్. మనకి డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ ఇమేజ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా క్లోజ్ చేసి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఇమేజ్ ఈజీగా అప్లోడ్ అయింది. ఇప్పుడు నోట్ ప్యాడ్లోకి వెళ్ళి నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ, ఇక్కడ పేస్ట్, జనరేట్. ఓకే, వీడియో జనరేట్ అయింది. ఒకసారి చూద్దాం. ఓకే, డౌన్లోడ్. నెక్స్ట్ ఇంకో వీడియో అనేది నేను జనరేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ విరాట్ కోహ్లీ ఇమేజ్ అనేది తీసుకుంటున్నా. జస్ట్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఈ ప్రాంప్ట్ అనేది కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్, క్రియేట్. మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఓకే, వీడియో వచ్చింది. ఒకసారి చూద్దాం. ఓకే, డౌన్లోడ్. ఇలాగ ఈజీగా మనం ఎలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.